शुक्लांबरधरं विष्णुं शरवणं तदभुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तं उपास्महे गुरवे सर्वलोकानां विषये गौरविणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणे कार्यारम्भवनिष्यामि सिद्ध्यद्भौतमे सदा ज्ञानानन्दमयं देवं धर्मं स्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवोऽस्मि हयग्रीवाय नमः। अरुणाकरङ्गदाक्षीं कृतवाचां प्रजापाणहस्ता अणिमादिविरामदायोगैराविच्यभावये भवानी व्यासकृष्णवतारं तत्ते स्तोत्रमकल्मषम् पराशरात्मकं वन्दे सुधानन्दबोधिं व्यासाय विष्णुरूपाय विष्णवे नमो वै परमनिधये वासिष्ठाय नमो नमः। स्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतं वन्दे भगवन्तः पुनः पुनः शङ्कारूपेण गच्छन्तमकृतमपूज्य करेयस्य सामाया शङ्कराचार्यमाश्रये सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां सदात्मध्यानरतं ऋषिभ्यः पराङ्मुखं नौमि शास्त्रे श्रीनाथं चन्द्रशेखरभारतीं अपार करुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं चन्द्रशेखरगुरुं प्रणमामि गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्री महागणाधिपतये नमः। महासरस्वत्यै नमः। नमः ललिता महाभट्टारिकाय नमः। सीतालक्ष्मणपरमसत्कृतानवत्समेत रामचन्द्रब्रह्मणे नमः। शिवाय गुरवे नमः। गुरवे नमः। परमगुरवे नमः। परमेश्वरवे नमः। श्री महागणाधिपतये नमः। శ్రీమద్దేవి భాగవతంలో 11వ అధ్యాయం ప్రవచనం సాగుతోంది. ముఖ్యంగా ఈ 11వ అధ్యాయంలో చాలా వరకు చాలా జటిలమైనటువంటి సంక్లిష్టమైనటువంటి అధర్మంగా భావించే ధర్మం, ధర్మంగా భావించే అధర్మం ఇక్కడ ఎక్కువగా ప్రతిపాదన చేయబడుతుంది. ఉపాఖ్యానంగా కూడా నిత్యకృత్యం అందరికీ అనుభవాలు ఉన్నాయి. యాజ్ఞవల్క్య మహర్షి వరకు ముందు వరకు కూడా యథేచ్ఛా సంచారం ఉంది. తర్వాత నియమించబడింది, నియమబద్ధులయ్యారు అనే మాట చెప్పడంలో తాత్పర్యం అక్కడే చెప్పాను. కలియుగంలో ఉన్నటువంటి వాడికి ఏది మంచి ఏది చెడు తెలియదు కాబట్టి, చక్షుణాజ్ఞానాన్ని కోల్పోతారు కాబట్టి కలియుగ వాసుల కోసం యాజ్ఞవల్క్య మహర్షి దాన్ని సంస్కరించి ఒక మార్గాన్ని తీసుకురావడం జరిగింది. విచక్షణాజ్ఞానం ఉన్నవాడి కూడా తప్పును తప్పుగాను ఒప్పును ఒప్పుగాను చూస్తారు కాబట్టి వాళ్ళకి సమస్య కాదు. అందువల్ల ఇక్కడ మరొక ముఖ్య విషయం మనం గమనించాల్సింది ఏమిటంటే, పురాణాలలో వ్యాస భగవాన్ పురాణం, రామాయణం కావచ్చు, ఏ పురాణం తీసుకున్నా, ఏ ఇతిహాసం తీసుకున్నా కూడా ఇతిహాసాలలో దేవతలే పొరపాట్లు చేశారు, దేవతలే కొన్ని సందర్భాల్లో కొన్ని విధాలుగా అక్రమంగా ప్రవర్తించారు, దేవతలే వాళ్ళు అనేక విధాలైనటువంటి లోకగతిమైన పనులు చేశారు అని మనకి వాక్యంగా కనపడుతుంది. ఇక్కడ ముఖ్యంగా రెండు సమాధానాలు చెప్పుకోవాలి. ఒకటి, మనం ఎలా కర్మజీవులమో తప్పులు చక్రం సృష్టిక్రమాన్ని చెప్తూ విశేషమైనటువంటి పుణ్యమే శేషంగా ఉంటే
వాళ్ళ దేవతాలోకాల్లో ఉంటారని, కేవలం పాపమే శేషంగా ఉంటే వాడు పుష్పక్షాలుగా ఆవిర్భావం చెందుతారని, పాపపుణ్యాల కలిగిక మానవుడుగా అవతరిస్తాడు, మానవుడుగా పొందుతాడు అనేది వేదాంత శాస్త్రంలో అన్ని చోట్ల చెప్తున్నారు. ఇక్కడ మనం మానవులం అయితే మనకంటే ఉత్తమ మానవులు మిగతా వాళ్ళు ఉంటారు. సృష్టి పూర్వం సదైవ సముద్రగ్ర ఆసీత్ ఏ సౌమ్య ఇదం అగ్రే సద్ ఆసీత్. సృష్టి పూర్వం ఈ చరాచర ప్రపంచము ఎరగరట జీవరాశులు సత్స్వరూపంగానే ఉన్నాయి, సత్ అతిరిక్తం కాదుగా కూడా. ఆ తర్వాత అసత్తుగా మారిందంటే ప్రపంచ రూపంగా జీవరూపంగా మారింది అని చెప్పి, అలా మారుతున్న క్రమంలో మొట్టమొదటి వ్యక్తి హిరణ్య గర్భుడు, ఇన్ని జీవుడే అంటారు. హిరణ్య గర్భుడు నుంచి బ్రహ్మ విష్ణు మహేశ్వర ఆవిర్భావం, వీళ్ళే జీవుడే అంటారు. వాళ్ళకి కుమార సృష్టి కావచ్చు, సప్తఋషులు కావచ్చు, ప్రజాపతులు కావచ్చు, ఇంద్రాది అవతలు కావచ్చు, ఇదంతా సృష్టి క్రమం ప్రారంభమైంది. అదే ఇదంతా కూడా మనం ఎలా జీవులు వాడు అలాగే జీవులు, కానీ వాడు మనకంటే ఉత్తములు, ఉన్నతులు, ఉత్తమ సంస్కారం. అంటే అటువంటి వాళ్ళే కొన్ని విషయాలు కొన్ని సందర్భాల్లో వాళ్ళు దానికి వశమై అధర్మాలు చేశారు, తప్పులు చేశారు, ఆ తప్పులకి వాళ్ళ శిక్షలు అనుభవించారు అని పురాణంలో ఉండేటువంటి ప్రధానమైన రహస్యం. దేవతలే తప్పు చేసి దేవతలు అధర్మవంతులైతే భగవంతుడు లేదు, వాళ్ళ కర్మాత్మకంగా వాళ్ళకి ఏ శిక్ష వేయాలో అవన్నీ వేసింది. వాడు వాళ్లే తప్పు చేశారు కాబట్టి మానవులుగా మీరు తప్పు చేయడం ఎలా ఉంటారు నాయన? వాళ్ళే తప్పు చేసి ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డారు, ఎన్ని రకాల కష్టాలు పడ్డారు. అటువంటి తప్పు చేసి మీరు కష్టపడద్దు అనడానికి పురాణాలు ప్రారంభించడం జరిగింది. దీని మిత్ర సంగీతం అంటారు. పురాణం మిత్ర సంగీతం అంటే మిత్రుడిలాగా మనకి బోధిస్తుంది. చూసా బాబు, ఆయన చంద్రుడు చూడండి ఆ విధంగా ప్రవర్తించాడు, ఎంత తప్పు. గురువుగారు ఎంత ఖ్యాతాన్ని తీసుకొచ్చాడు, ఎంత తప్పు. నేను ఉదాహరణకి మన ఉదాహరణ పుస్తకంలో ఒప్పుకోం కదా అని మరొకరు ఉదాహరణ చూపించు తప్ప, ఇక్కడ వాడు ఉత్తమ జీవుడు, వాడికి కర్మగుణం ఉంది, సత్వగుణం, రజగుణం, తమగుణాత్మక గుణాత్మక దేహం తయారవుతుంది. గుణాల్లో రజస్సు, తమస్సు ఉద్భవైనప్పుడు అధర్మము, అసత్యము ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. అది వాడికి ఉంది, మనకి ఉంది. తేడా ఏంటంటే వాడికి లోకాన్ని ఉపయోగపడుతుంది, లోకాన్ని ఉద్ధరిస్తుంది. వాడు ఏం చేసినా లోకాన్ని ఉద్ధరిస్తాయి. అలాగే వీడి మనం ఏం చేసినా మన కుటుంబమే నాశనం అయిపోతుంది. తేడా తప్ప మరొకటి ఇక్కడ. ఈ సందర్భంలో బృహస్పతి అనేక రకాలైనటువంటి స్వరగురువైన బృహస్పతి అనేక రకాలుగా బాధపడుతూ అనేక విధాలుగా అతను ఇబ్బంది పడుతూ శోభాత్రుడై ఉండగా ఇందు దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే ఇంద్రుడు దేవతల అధిపతి కాబట్టి దగ్గరికి వెళ్ళి తన సమస్య, తన కష్టాన్ని చెప్పుకున్నాడు. ఇంద్రుడు, అయ్యో నేను ఖచ్చితంగా దుఃఖాన్ని పోగొట్టడానికి మేము అందరూ మా వంతు కృషి చేస్తాం, మా వంతు మేము మీకు సహాయం చేస్తాం, ఎట్టి పరిస్థితుల్లోనూ మేము మానసిక వ్యధని పోగొడతాము అని చెప్పి ఇంద్రుడు మాట్లాడుతున్న మాట ఇవడు వాక్యాన్ని ప్రారంభమవుతుంది. ద్రౌవాచ మహాశోకము ధర్మజ్ఞ దాసోస్మి తవ సువ్రత ఆరైష్యామహం భార్యాం తవ మహామతి. అయ్యా మీరేమి ఓ ధర్మవర్తున్నట్టు మహానుభావ గురుదేవ, ఓ బృహస్పతి గురుదేవ, మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ శోకాన్ని పొందద్దండి, దుఃఖించద్దు. నూనం అం ఆరైష్యామి తవ భార్య మహామతి. చెప్తున్నాను, ఖచ్చితంగా మీ భార్యని తీసుకొస్తాను, మీ భార్యని మీకు చేరుస్తాను. ఏమి సంతోషించద్దు, ఏ విధంగా దుఃఖపడద్దు, ఏ విధంగా మీరు మనోవేద గురవద్దు అని ఇంద్రుడు మాటించి ప్రేక్షితే చేన్మయా దూతే అదాశ్చర్య వదాకుల అతో యుద్ధం కరిష్యామి దేవశక్తి సమానం. ముందు సామర్థ్యం
ఆ దూత మాట విని గురుపత్ని పంపించేసేస్తే మాట్లాడు. లేదు నా మానవుడు ధిక్కారం చేసి నా మానవుడు అనకపోతే ఖచ్చితంగా తతో యుద్ధం కరిష్యామి, యుద్ధం చేసేనా సరే దేవ సైన్యంతో కలిసి యుద్ధం చేసేనా సరే నీ భార్యని కప్పుచుంటాను. అది సామమా దండమా అనేది చంద్రుడి యొక్క సామరస్యం మాటతో విని సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుంటాడు. ఉభయ విషయంలో అందరికీ బాగుంటుంది. కాదు మీ దగ్గర మాట్లాడి నా దగ్గర మాట్లాడితే దండోపాయం ప్రయోగిస్తాను, తద్వారా వాటిని నేను తీసుకొస్తాను. నాకెందుండే నా సబార్డినేట్, నాకెందుండే వ్యక్తి కాబట్టి శిక్షించే అధికారం నాకు ఉంది. క్షత్రియుడిగా, రాజుగా, ఇంద్ర దేవలోకాధిపతిగా నాకు కాబట్టి నేను చేస్తాను. వాడిని నిర్ణయించుకోవాలి. గొడవ లేకుండా గొడవ కావాలి. ఇంకో విషయం ఏంటంటే ఒక మూర్ఖుడు ఒక దుర్మార్గుడు ఒక మొండు పట్టు పడితే లేదా దాన్ని బాధిసేటప్పుడు తర్వాత వస్తున్న ప్రమాదాన్ని గుర్తుపట్టడం. తర్వాత ప్రమాదం వస్తుంది కదా, దీనివల్ల సమస్య వస్తుంది కదా, ఇది దీని అనవసరంగా సమస్య దగ్గర పెంచుకోవాలి, సాధ్యం సమస్యని తగ్గించుకుందాం అనుకో. ఇంకా వాడు పట్టుదలకు వెళ్ళి ఇంకా వాడు అనేక రకాలైనటువంటి తప్పులు చేస్తూ వాడు ప్రాణాన్ని తెచ్చుకుంటాడు. ఇది లోకంలో ఉంది. ఇక్కడ కూడా మరి చంద్రుడే ఆ విధంగా ఉన్నాడంటే మరి మన కారుడు మనసుకు అధిష్టానం జరుగుతున్న చంద్రుడని శాస్త్రాలు చెబుతున్నాయి కదా. మరి చంద్రుడు ఎలా ఉంటే ఆ చంద్ర సంబంధమైన మనసు ఎలా ఉంటుంది, ఇది ఎలాగే ఇస్తుంది. ఇది ఆశ్వాస్య గురు చక్ర దూతం భక్తులు రక్షణ ప్రేషయామాస సోమాయ వార్తాం సంశయం అద్భుతం. ఇలా గురువు గారు పాటించారు, బృహస్పతిగా పాటించి గురువు గారికి గురు శబ్దానికి బృహస్పతి తీసుకోవాలి. మన గురువు కాబట్టి సాధారణంగా మన భారతదేశంలో 2 గోప్యాలు ఉంటాయి, 2 రహస్యాలుగా ఉంటాయి. వాళ్ళకి తెలియదు, వెనకడ తరాలు తెలుసుకుంది. ఏమిటంటే మనం ఎవరి దగ్గర అధ్యయనం చేసామో అధ్యయనం చేసినటువంటి గురువు పేరు చెప్పకూడదు. గోప్యం. ఇప్పుడెప్పుడు ఉత్తరాదులో గురువు పేరు చెప్పరు. అలా వాళ్ళే చదువుకున్నా ఉంటారు. మనం ఊహించుకోవాలి, మనం ఊహించుకోవాలి. గురునామాన్ని వాడు ముఖంతో ఉచ్చరించారు. ఎవరు గురుదేవుడు, గురు బ్రహ్మ అని అంటారు తప్ప వాళ్ళు ఎట్టి పరిస్థితులు. అలాగే భార్య అనేటువంటి భర్త పేరు చెప్పరు. ఇవి 2 మనకి సనాతనంగా వస్తున్న ధర్మ. అది వాడు ఉన్నాయనేవాడంటే ఏది పేరు నెయ్యంత నిజమో, ఏది పేరు నెయ్యంత నిజమో, ఇవాళ కొన్ని విషయాలు నిజంగా ఉన్నాయి. దాని గురించి నేనేం మాట్లాడాను. కాబట్టి ఇక్కడ గురు శబ్దానికి అధ్యక్షుడు బృహస్పతి. బృహస్పతిని ఆయన ఓదార్చాడు, దూతని పంపించాడు. ఇంద్రుడు చంద్రుడి దగ్గరికి ఇంద్రుడు చంద్రుడితో పంపించాడు. సగర్వా శిశిలోకంలో త్వరిత సువిక్షణ సుచక్షణ వారు వచనం రోహిణీపతి. అలా ఇంద్రుడు పంపిన దూత ఆ రోహిణీపతి అయినటువంటి చంద్రుడికి ఇంద్ర సందేశాన్ని చెప్పాడు. ఏమిటి? ఋషితో మహాభాగా శక్రీమ వివక్షయ అతిథం ప్రగుణ తద్రవీమి మహామతి. దాని దూతగా వచ్చాను, ఇంద్రుడు పంపిస్తే వచ్చాను. ఆయన్ని ఏం చెప్పమన్నా అది చెప్తాను, నువ్వేం చెప్తావో అది చెప్తాను. ఇందులో నా ప్రమేయం ఏం లేదు, నేను కేవలం దూతను మాత్రమే దౌత్యం చేస్తున్నాను అంటూ ఏం చెప్పాడంటే ధర్మజ్ఞోసి మహాభాగా నీతివ్యానాసి సుప్రత అత్రి పితాకే ధర్మాత్మ నలింజంతో మనసి. ఎంత అద్భుతంగా ప్రారంభించాడు ఇక్కడ. ధర్మజ్ఞోసి మహాభాగ. నాయన ఇంద్రుడు ఈ మాట నాడు, ఓ మహానుభావ చంద్ర, నువ్వు ధర్మజ్ఞుడివి, ధర్మం జానాతి ధర్మజ్ఞ. నువ్వు ధర్మం తెలిసినటువంటి వాడివి, ధర్మం అంతా బాగా తెలిసిన వాడివి. నీతి జ్ఞానాన్ని సువ్రత. అనేక సువ్రత అంటే అనేకమైనటువంటి సుష్ఠు వ్రత అని స్తంభంతో సువ్రత.
అనేకమైన నియమాల్ని వ్రతాల్ని ఆచరించి శుద్ధాంతఃకరణ కలిగినటువంటి వాడివి, గొప్పవాడివి. అందువల్ల నీతులు తెలుసు, ధర్మము తెలుసు. నీతి తెలిసినటువంటి వాడివి, ధర్మం తెలిసినటువంటి వాడి. ఇంకెవరు నువ్వు? దేవిత అత్రి. ఎవరిని తండ్రి? అత్రి మహర్షి. అత్రి మహర్షి నీ తండ్రి. ఎట్లా నాకు తెలిసిన విషయం ఏంటి? ఆ త్రిమూర్తులు ఆ అనసూయాదేవి యొక్క పాతివ్రత్యాన్ని పరీక్షించడం కోసం ఎప్పుడైతే ఆమెను నగ్నంగా మీరు వడ్డం చేయమంటారో ఆ ముగ్గురిని పశుపాపలు చేసి వడ్డం చేసిందనే మాట మనం చరిత్రలో వింతంతో ఉపాఖ్యానంలో వింటంత చరిత్రలో. అప్పుడు అక్కడ వాళ్ళని ఏ వరం కావాలో కోరుకోమని మహాపతివ్రత నుండి మీరు ముగ్గురు నాకు పిల్లలుగా పట్టుకుని అడుగుతుంది. బ్రహ్మదేవుడు సోముడుగా పుట్టాడని, సోమ అంటే చంద్రుడు, సోమ బ్రహ్మదేవుడు సోముడుగా, చంద్రుడు ఆవిర్భవించాడని, అందులో వసుదీపుతులయ్యాడు. ఏ విధంగా అయితే బ్రహ్మ సృష్టికర్తో చంద్రుడు దృష్టిపడినటువంటి ప్రతి వస్తువు కూడా మనకి ఆయుర్దాయాన్ని, మనకి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ ఉంటాయి. మన అభివృద్ధి జరగాలని తెలియదు. అక్కడ పురాణాల్లో సాహిత్యంలో కానీ పౌర్ణమి చంద్రుడు అభివృద్ధి చెందుతున్నాడు అంటారు. చంద్రుడు గమనంగా పెరుగుతున్నాడు అనే సందర్భంలో పౌర్ణమి చంద్రుడితో పోలుస్తారు. చంద్రుడు కూడా బ్రహ్మరక్షణమైనటువంటి వాడు కాబట్టి. ఆ తర్వాత శ్రీమాకృష్ణ దత్తాత్రేయ స్వామి అందరూ తెలిసిందే. రుద్రుడు దుర్వాస మహర్షిగా ముగ్గురు ఆవిర్భావం చెందారు. అలా అత్రే నీ తండ్రి ఎవరయ్యా? అత్రి మహర్షి. అత్రి మహర్షి వంశంలో అత్రి గర్భాన పుట్టి ధర్మజ్ఞుడవై, నీతిమంతుడవై, అనింద్యం కాదు నింద్యమైన పని చేయడానికి నీకు ఆసక్తి లేదు. నువ్వు నింద్యమైన పని చేయకూడదు, నింద్యమైన పని చేస్తున్నావు, చాలా తప్పు చేస్తున్నావు, ఈ తప్పు చెయ్యద్దు అని ఇంద్రుడు చెప్పాడు. ఆయన దోష చెప్తున్నాడు. ఎప్పుడైనా సరే గొప్ప వంశంలో పుట్టడం అదృష్టమా, లేకపోతే వంశం యొక్క కీర్తిని అభివృద్ధి చేయడం అదృష్టమా? ఎంత గొప్ప వంశంలో పుట్టినా చెప్తూ ఉంటారు, అదృష్టం అంగీకరిస్తే బుద్ధి బురదలో గడిచింది అని. అదృష్టం అంగీకరిస్తుంది, బుద్ధి బురదలో గడిస్తుంది. ఈ బుద్ధి సరిగ్గా ఉంటే ఎక్కడ పుట్టినా పర్లేదు. అప్పుడు కొందరు పేర్కొంటూ ఉంటాను, అడిగి దరిద్రులండి, అటు ఏడుతారు ఎవరికి అక్షరం కదా మహాబడుతూ ఉంటాయండి అంటారు. అది కూడా గొప్పతారు. ఏంటంటే అదో పుట్టాడు, ఇప్పుడు 3 తరాలు అగ్నిహోత్రాలు చేశారు, నువ్వు 4 తరాల నుంచి వేదం వెళ్ళు, అనేక మంది దాసమాలు చేశారు, కడుపులో రాత్రి భోజనం పెట్టారు, ఆ కుటుంబంలో పుట్టాడు మనం పాపాలు అర్థమేంటి అక్కడ పుట్టుక అనేది మన కర్మణంగా వస్తుంది. గొప్ప వంశంలో పుట్టినవాడు గొప్పవాడని, అధవంశంలో పుట్టినవాడు అధముడని ఎక్కడా లేదు. వాడి ప్రవృత్తిని బట్టి, వాడి మాటను బట్టి, వాడి జన్మ పుణ్య విశేషాన్ని బట్టి వాడు చూపిస్తాడు. అందులో ఏమైంది, ఒక గొప్ప వంశంలో గొప్పవాడైతే పెద్ద సమస్య కాదు. వాడు ఏముందంటే వాడు అమ్మ నాన్న తాతలు తాతయ్య ఉన్నారని వచ్చింది బట్టి గొప్ప ఏమవుతుంది. ఒక అధవంశంలో పుట్టి వాడు గొప్పవాడని గొప్పగా చెప్పుకుంటారు. వాడు అదేంటంటే మేము చూసాము, వాళ్ళ తాత భోజనం తిరిగేవాడు ఏంటి అది కూడా లేదు. వాడు బ్రహ్మాండంగా కుటుంబాన్ని పోషిస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు, గొప్ప విద్యావేత్త, మంచి విద్యావేత్తని అంటారు. అలాగే గొప్ప వంశం ఏమైంది, గొప్ప వంశంలో పుట్టి చాలా అనేకమైనటువంటి విషయవాంఛలు తిరుగుతూ, లౌకిక విషయాలను గ్రహిస్తూ, జుగుప్సాలను మనం చేస్తూ, ఏయమైన నిత్యమైన జీవనాన్ని గడుపుతూ ఉంటే వాడిని చూసి ఎలా ఆశ్రయించుకుంటారో. ఇది పుట్టిందేమో అత్రివంశమా, అత్రివంశంలో పుట్టినటువంటి వాడు బృహస్పతి భార్యను తీసుకెళ్ళి నీ దిక్కుల్లో చెప్పుకుంటాడా? ఆ వంశం కూడా ఆ వంశంలో కూడా మాట అనొచ్చా? అనే మాట అసలు అంటే ఆ కామాంతురాణ, ఆ కామం అనేది ఎంత తలకెక్కిపోయింది, ఎంత విచక్షణా జ్ఞానాన్ని అది మింగేసింది, ఎంత విచక్షణా జ్ఞానాన్ని లేకుండా తీసేసింది. అది ఇప్పుడు అదే కదా, కామే కదా వాడు ఎవరిని చేస్తుంది వాళ్ళంతా చేత అని ఇంద్రుడు అన్నాడు. నాయన
భార్యారక్షా సర్వభూతై యథాశక్తి అతిందై తదంతే కదా కామం భవితానాత్మ సంశయం. ఎప్పుడు కూడా శక్తిహీనుడైనా సరే తన భార్యను రక్షించుకుంటారు. ఆ రకమైనటువంటి నీ మనసులో ఉన్నటువంటి తన భార్య రక్షించుకోవడం కోసం గృహస్థులు వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కలహం లేకుండా వారి భార్య వారికి అప్పచెప్తే ఉపయోగశీలంగా ఉంటుంది. యథారక్షణే, ఏ విధంగా అయితే నీ భార్యని ఎవరైనా తీసుకెళ్ళిపోతే ఎలా నీ రక్షించడం ప్రయత్నం చేస్తావు, అలా గురువు గారి భార్య బలాత్కారంగా తీసుకువెళ్ళుతుంది కాబట్టి ఆయన కూడా ఆయన భార్య రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంలో ఆటో సర్వభూత చింతయత్వం సుధాది, నువ్వు ఎలాగైతే నీ భార్య దూరమైతే ఆడుకోవాలని ఎలా ప్రయత్నం చేస్తావు, అలాగే ప్రస్తుతం గురువు గారు కూడా ప్రయత్నం చేస్తున్నారు. నీ సమస్యే అందరి సమస్య అనుకో, నీ బాధ అందరి బాధ అనుకో. ఆత్మవు సర్వభూతాన్ని, నాకే కష్టం వస్తే ఎంత బాధపడతాను, పక్కవాడికి కష్టం అంతే బాధపడతాడు కదా, వాడికి కష్టాన్ని కలిగించకూడదు కదా అని అనుకుని విద్యతో రెండు చేతులు జోడించి తప్పు అయిపోయిన శరణం పెడి నువ్వు ఆ తప్పును మాపుకోబోయే పశ్చాత్తాపడు. గమ్మత్తు ఏంటంటేనండి, వాడు చెప్పాలి పశ్చాత్తాపము ప్రాయశ్చిత్తం. చాలా మంది ప్రాయశ్చిత్తాలు చేసుకుంటున్నారు. ఏమిటి, ఆ మేము విదేశాలకు వెళ్ళొచ్చాం కాబట్టి కుచ్చఛాంతరాన్ని ప్రాయశ్చిత్తాలు చేసుకుంటాం, లేకపోతే ఏదో చేసాం ఏ తప్పులు చేసిందని ప్రాయశ్చిత్తం చేసుకుంటాం. ప్రాయశ్చిత్తం అనేది శాస్త్రవిహితమే. ఈ ప్రాయశ్చిత్తం దేని పశ్చాత్తాపం కావాలిగా. అయ్యో నేను తప్పు చేశాను, ఆ తప్పు చేయడం ఉంటే బాగుంటుంది. పశ్చాత్తాపడితే ప్రాయశ్చిత్తం పనికి వచ్చేది. నువ్వు వెనక రోజులు చెప్తూ ఉండేవారు, ఇల్లు చంపాను ఊరి కట్టానన్నాడు. ఇల్లుని చంపడం ఊరి కట్టలేదు, ఇల్లుని చంపడం పాపం, దానికి ప్రాయశ్చిత్తం లేదు ఊరి కట్టాడు. ఇల్లుని చంపానే పశ్చాత్తాపం లేదు వాడు, ప్రాయశ్చిత్తం చేసేసాడుగా. వాడి జనాభంగా పశ్చాత్తాపంతో ఉన్న ప్రాయశ్చిత్తాలు కావు. అరే ఇప్పుడు పశ్చాత్తాపం లేదు, నువ్వు పశ్చాత్తాపడు. నువ్వు చేసిన తప్పు నీకు ఏదైనా వాడు మార్గం చూపిస్తా. నీ భార్య ఇతరుల భార్య ఉంది, నీ భార్యను రక్షించుకుంటావు, ఇతరుల వాళ్ళని రక్షించుకుంటా. నీ భార్య బాధపడుతూ నువ్వు ఎంత మనోవేదనకు గురవుతావు, ఎంత బాధపడతావు, అలాగే అందరూ బాధపడతావు అనుకో. అప్పుడు నీ కష్టపడి తెలుస్తుంది, బాధ ఎప్పుడు తెలుస్తుంది అని ఇంద్రుడు చెప్పమన్నాడు. నా మాట కాదా, ఆ మాట నేను చెప్పనుకుంటాను, నేను చెప్పలేదు, ఇంద్రుడు చెప్పమన్నాడు, చెప్తున్నాను. అష్టాదశ సంఖ్యాస్తే కామిన్య దక్షజాసువా. ఆయన దక్ష ప్రజాపతి మాత్రం 27 మందిని పెళ్లి చేసుకునే 20 నక్షత్రాలు వస్తుందండి భవిష్యత్తులో. దక్ష ప్రజాలు 60 మంది కుమార్తె, 60 మంది కుమార్తెల్లో కశ్యపుడికి 13 మంది అమ్మాయిలు ఇస్తాడు. ధర్ముడు అనేవాడికి 14 మందిని ఇస్తాడు. మిగతా వాళ్ళకి అలా 60 మందిని పెళ్లి చేస్తాడు. దాంట్లో 27 నక్షత్రాలు తారాధిపతి, తారా అంటే నక్షత్రాలు. ఆ తారాధిపతి ఎవరయ్యా అంటే ఇక్కడ చంద్రుడు. అంటే 27 దక్ష ప్రజాపతి యొక్క 27 నక్షత్రాలు. ఆ నక్షత్రాలకి భర్త చంద్రుడు, అందువల్ల ఆయన భార్య ప్రధానంగా భార్య 27 మంది. అప్పుడు ఆ విధమైనటువంటి దక్ష ప్రజాపతి వంశంలో పుట్టినటువంటి దాక్షాయిణ్యగా పిలువబడుతున్న దక్షుడు కుమార్తెలు ఎవరైతే ఉన్నారో నువ్వు వాళ్ళతో రమించా. నీకెందుకు గురువు గారి భార్య, నీకెందుకు అనవసరమైనటువంటి అసందర్భమైన పని చేస్తున్నావు. గురుబలి కదా సుధానికి కాబట్టి అమృతానికి నిధిలాంటి వాడిపైన నువ్వు గురుబద్ధి ఉంటాయా. నీలాంటి వాడికి పని చేస్తే ఇక తర్వాత నీ సేవకులంతా ఎవరైనా ధర్మంగా ఉంటారా, వాడు ఏమైనా పద్ధతిగా ఆలోచిస్తారా, కొన్ని వాడికి ఏమైనా చెప్పగలుగుతావా. చాలా స్వర్గే కదా వసంకేత మనోరమ కొన్ని వాడు కాదంటావు. స్వర్గాల్లో మేనకాల పౌరులు సోదరి వాడు ఉన్నారు కదా, కొన్ని వాడు అనిపించుకొని తీసుకెళ్ళి బుక్స్ వాళ్ళ స్వేచ్ఛగా
ఉంచబడి గురువులు వాళ్ళైనా తీసుకో, ఈ భారతంగా ప్రణించు. గురుపత్తులు ఈశ్వర ఈశ్వరాయ గురువంతి జుగుప్సితం అంతయ. ఈశ్వర అంటే దేశాన్ని పాలించేటువంటి ప్రభువులు, రాజు. రాజులే జుగుప్సమైన పనిచేస్తే, రాజులే అధర్మమైన పనిచేస్తే, రాజులే వేదశాస్త్ర వాక్యమైన పనిచేస్తే నీ ప్రజలకు కానీ, నీ మంత్రులకు కానీ, నీ సేనాధిపతులకు కానీ నేను చెప్తాను చెప్పొచ్చావా చెప్పి ఏ ఇంట్లోనైనా సరే వాడు అబ్బాయికి అమ్మాయికి తల్లిదండ్రులు ధర్మం చెప్పాలనుకుంటే ముందు వాడు ధర్మంగా ఉండాలి కదా. తండ్రి ఒరే అబ్బాయి పొద్దులే సన్యామం చేయాలి, నా అగ్నిగారి చేసుకోవాలి, నువ్వు ఎలా ఉండాలి, ఎప్పుడు లేస్తే వెళ్ళిపోను అని అంటే బాగా. మరి పిల్లవాడు వాడు తెల్లవారుజామున అగ్నిగారి చేయాలంటే తండ్రి ముందు లేచి ఉండాలిగా. వాడు లేచి వాడు అగ్నిగారి వాడు చేయవలసిన వాడు చేస్తూ ఉంటే నువ్వు మా నాన్నకి మంచి పూజ బాగుంటుంది లేట్ చేస్తాడు. ఈ తండ్రి అనేవాడు పెద్దగా కొడుకుంటే కొడుకు బలపడదా కొడుకుంటాడు. అంటే నేను ఉడకొట్లేదు అంటే వాడు సులభంగా మాట్లాడతారు. ఈ మాట్లాడతారు ఇవాళ తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా పిల్లలు మనం ఏమన్నా అంటే నేను ఉన్నా చేసి సులభంగా చేస్తున్నాను. అట్లా ఎప్పుడైనా సరే ఒక క్లాస్ లో మాస్టర్ అతను ఆయన క్రమశిక్షణగా ఉంటే పిల్లలంతా క్రమశిక్షణగా ఉంటారు. వీడియో ఎడ్డదంటే కాబట్టి పిల్లలు ఏం చేస్తారు, మాస్టర్ బాగా చెప్పాను డిఎల్ వేస్తుంటాడు, ప్యాకెట్ వేస్తుంటాడు, ఏవో చూస్తున్నారు. ఇందుకు ముందు మన జాగ్రత్తగా ఉండాలి కదా. ఎప్పుడైనా మన నడవడిక, మన మాట, మన వ్యవహారం అంతా ఇతరులకు మనం చెప్పక్కర్లే. దాని గురించి కూడా నేర్చుకోవాలి. నేర్చుకునే ధర్మపతి ఎవరు విధానం ఉండాలి తప్ప మనం ఏదో ఉపదేశం చేసేసినట్టు మాట్లాడేసేస్తే శుష్కోపదేశాలు అంటారు. వాటి ఆచరణ ఏమో శుష్కోపదేశాలు, ఎండిపోయిన ఉపదేశం. ఇటువంటి మహాత్ములు వాడు చాలా మంది ఉన్నారు. వాడు వాళ్ళు ఏం చేయరు అని చెప్తూ. ఎందుకంటే లోకంలో చాలా మంది ఎవరు చూసినా ప్రసిద్ధ పండితులు అంటూ ప్రసిద్ధ పండితులు అంటే అర్థం ప్రసిద్ధమే వ్యక్తులు అంటే అర్థేంటి? రోడ్డు మీద ఉంటే కదా ప్రసిద్ధత్వం. ప్రసిద్ధత్వం ఎక్కడి నుంచి వస్తుంది? రోడ్డు మీద నుండి వస్తుంది. అంటే ఎవరు జనాలు కనపడుతూ ఉండాలి, రోడ్డు మీద ఉండాలి, ఇలా ఉంటే వాడికి ప్రసిద్ధత్వం వస్తుంది. అంటే వాడు ఈ ప్రసిద్ధ వ్యక్తులు ఎవరు అనుకుంటున్నావు, వాడు ఎవరో నిత్య చైతన్య కార్యక్రమంలో ఆధ్యాత్మిక సంధ్యావందనాలు కానీ, అగ్రమోత్నాలు కానీ, దేవతార్చనలు కానీ, వైష్ణదేవాలు కానీ, లేదా వాడు చేయవలసిన బ్రాహ్మణుడు వాడు చేయవలసిన కర్మలు కూడా ఉన్నాయి. అవన్నీ చేస్తున్నాడు. వాడు చేస్తే రోడ్డు మీద ఉంటాడు వాడు. కాబట్టి మీకు కనపడనటువంటి వాడేమో కర్మానుష్ఠానం చేసేటువంటి అప్రసిద్ధ పండితుడు, లోకానికి తెలియవాడు కర్మానుష్ఠానం ఇంట్లోనే ఉంటాడు, మీకు ఎవరికి తెలియదు. మీరేం చేస్తున్నారు? బ్రహ్మాండ నాలుగు సేవలు వేసుకుంటే కక్కడాలు వేసుకుంటే దండలు వేసేసుకుని విభూతి బ్రహ్మాండంగా విభూతి పెట్టేసేసి రోడ్డు మీద కూర్చుని వేదిక మీద బ్రహ్మాండంగా మాట్లాడితే గురువు గారు సత్యానం చేశాడంటే, ఎందుకంటే ఆయన ఉదాహరణకి సాయంకాలం 6:10కి సూర్యాస్తం అనుకోండి అని ఆయన పురాణం ఆయన ప్రారంభించింది, ఆల్రెడీ ప్రారంభించాడు. మరి 6 సంధ్యానం చేశాడు ఆయన. నేనెవరు విమర్శిస్తున్నా అనుకోవద్దు. లోపాట్ల ఆకర్షణలో ఎప్పుడైనా సరే కర్మానుష్ఠానం చేసేటువంటి వాడు మీకు ఆఫీసులో మీకే తెలుస్తుంది. మీరు అంటూ ఉంటారు వాళ్ళలాగా మీరు ప్రచారం తీసుకోలేము. కష్టపడి పని చేసేవాడు ఎప్పుడు వాడు అధికారి దగ్గర ఉన్నాడు, పని కూడా వాడు బాధలు పడి ఇబ్బందులు వాడు అక్కడ తిరుగుతూ ఉంటాడు. ఈ పని వాడు వచ్చిన మాట్లాడుకుంటూ ఉంటాడు. వాడు మీరు ఏమనుకుంటారు? చూసారు వాడు పని లేదు, పాట లేదు, కోటరిగా తయారై వాళ్ళందరూ వచ్చి మాట్లాడుకుంటారు. పని చేసేవాడు మనకు అసలు గుర్తింపు లేదు. అలాగే లోకం కూడా ఈ ప్రసిద్ధ అంటే అర్థం ఏమిటంటే కనపడేవాడు అప్రసిద్ధుడు, కనపడేవాడు ప్రసిద్ధుడు. ఎందుకు కనపడలేదు? కర్మానుష్ఠానంలో ఇంట్లో నువ్వు వచ్చి వాడు దర్శించుకోవాలి. అది మానేసి కనపడిన వాడికి సన్మానాలు, కనపడిన వాడికి వాళ్ళు పండితులుగా పండితులుగా వాడికి ఆహ్వానాలు, పండితులుగా వాడిని అర్థులు కలవడాలు పిచ్చుకోవడం తప్పే. ఎందుకంటే కొర్రికో బుద్ధి జగకో రుచి. ఎవరికి ఏం నచ్చిందో తెలియదు, ఎవరు ఏదనుకుంటారో తెలియదు. కానీ ప్రసిద్ధ పండితుడు
ఈ పండితులు వాళ్ళ స్వకర్తవ్యాలు నిర్వర్తిస్తున్నారా లేదా? స్వకర్తవ్యాలు నిర్వర్తిస్తే ఎలా బయటతున్నారు అని నా సందేహం. తెలియక మాట్లాడే నా సందేహం. అందుకని చెప్తున్నాడు ఏమిటయ్యా అంటే, అప్పుడు ఎవరు ఉపదేశాలు అనుకుంటున్నారు, ఎవరి మీద గొప్పవాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళ ముందు లోక విద్వేషమైనటువంటి ధర్మభాగ్యమైన పనులు చేస్తే అజ్ఞానులు అనువర్తంతే తదా ధర్మక్షేమం భవే. వాడు చేసినటువంటి ఏదైతే దుర్మార్గ పనులు ఉన్నాయో, అజ్ఞానం ఏమి తెలియదు, వాడు దాన్ని అనుసరిస్తాడు, దానిలో ధర్మక్షేమం అయిపోతుంది. అంటే సాయంకాలం సంధ్యావందనం అనేసేసి మా గురువుగారు ఆరోగ్యం చెప్పారు, మేము ఆరోగ్యం చెప్పాలి. ధర్మక్షయ అరే మా గురువు ఎన్నింటికి లేస్తాడు, మేము 8 లేవాలి. ధర్మక్షయ. ఈ ధర్మవేత్తలు కొంతమంది వింటూ ఉంటే వైదికులు, శాస్త్రజ్ఞులు, వేద పండితులు, కొంతమంది సూర్యోదయ సూర్యాస్తమయం చూడండి. ఎందుకంటే ఇప్పుడు కొత్త స్నేహితులు వచ్చింది అందరికీ ఆ సెల్ ఫోన్. రాత్రి 1 గంట 2 గంటల సెల్ ఫోన్ చూడడం, నిశాచరులాగా తెలవాలని నిద్రపోవడం. ఇప్పుడు ఎందుకు వస్తుంది? ధర్మక్షయ. ఎప్పుడైనా సరే మన నడవడి అనేటువంటిది తర్వాత తరాలకి బాట కాబట్టి ఖచ్చితంగా ముందు మనం సరి చేసుకోవాలి. ముందు మనం సరైన మార్గంలో ప్రయాణం చేయాలి. తద్వారా ధర్మం వృద్ధి చెందుతుంది, ధర్మానికి గ్లాని రాదు, ధర్మక్షయం జరగదు. తద్వారా ఒక సాంప్రదాయం, ధర్మం అన్నీ కూడా అలా సజీవంగా ఆచరణ రూపంగా కనపడాలి. తస్మాత్ మహాభాగ గురుపత్ని మనోరమా కలహసం నిమిత్తో అత్యసురాణ భవేద్యత. కాబట్టి చంద్ర ఏమాత్రం మాట్లాడకుండా వెంటనే గురువుగా పిలిపిస్తే ఏ గొడవలు లేకుండా సమసిపోతుంది. లేకపోతే చాలా కలహాలు, గొడవలు జరగచ్చు అని చెప్పమన్నాడయ్యా అంటూ వచ్చుతూ చెప్పారు. సోవాచ సోమ చక్రవర్తిత్వా ఇచ్చతి బోధ సమాపుల గంగ్యా చక్ర చక్రదూపం తదాశి. కామాంతుడు తనకు అత్యంత ఏ వస్తువుకి అతను వశమయ్యాడు, వశమైనటువంటి వ్యక్తి వాడు ఆ వస్తువు విడిచిపెట్టడానికి ఏమాత్రం ఇష్టపడ్డాడు. ఉదాహరణకి చిన్నపిల్లవాడి తల్లి ఫోన్ చేయట్లేదని వాటిలో సెల్ ఫోన్ పెట్టి బొమ్మలు పెడితే తర్వాత భోజనం లాక్కుంటున్నాడు, ఎవడో విడుస్తూ కూర్చుంటాడు. అక్కడ కావాలి చివరి పడిపోతాడు, దాన్ని బాధ చేయకపోతాడు. కానీ లేకపోతే వాడు ఉండడు, నేను ఉండలేడు. ఏది చిన్నపిల్లాడు అజ్ఞానం దశ. అలాగే ఇక్కడ గురుపత్నికి వశమైపోయాడు. ఏంటంటే నాకు విడిచిపోయి ఉంటే అహంభావం కూడా వచ్చింది. గురువు చెప్తేనే వెళ్ళేది ఉంటాడు. ఇంకే ప్రభు కాబట్టి భయపడతాడేమో అనుకున్నాడు. భయం తెగించినోడు భయం ఏంటి? ఎప్పటి వరకు భయం ఉండి తెలుగులో సాగుతుంది. నిండామరుడు చలి ఉంటుంది, రావాల్సిన ఖ్యాతి వచ్చేసింది, అమ్మకం వచ్చింది. ఏమిటి ఆ వచ్చిందో శుభ్రంగా అనుభవించేద్దామనే ఉద్దేశంలో ఉన్నాడు. ఏం చెప్పాడు ఇక్కడ? భంగ్యా ప్రతివచనం అంటే ఏమిటి? భంగ్యా అంటే ఇక్కడ అర్థన్యాస అలంకారం అంటాం. అంటే ఏమిటి? సాధారణంగా లోకంలో కూడా ఏదైనా ఎవరికైనా ఎవరి మీద కోపం వస్తే ఇంకోళ్ళు ఎప్పుడు పెట్టి వెళుతూ ఉంటారు, ఇంకొకరి మీద ఎప్పుడు పెట్టి వెళుతూ ఉంటారు. ఉదాహరణకి అత్తగారికి కోడల మీద కోపం వచ్చిందంటే ఏం చేస్తుంది ఆవిడ? ఇంట్లో ఎవరు పెట్టేయట్లేదు, నిద్రపోతూ ఉంటారు, పని పడ్డ లేదు, కుంభాలు పడుకుంటున్నారు అని మాట్లాడు వస్తుంది. ఈ అభిప్రాయం ఎవరికి? కోడలు తీసుకొచ్చి దీని భంగి అంటే ఏమిటంటే ఆ వ్యక్తి పేరు చెప్పకుండా, ఆ వ్యక్తి చూడకుండా ఎవరి మీద లెక్క పెట్టేసేసి వీళ్ళు అనుకుంటారు. ఇది చాలా బాగా లోకంలో అందరూ ఇళ్లలో అందరికీ అనుకోవాలి. అలా వీడు కూడా ఏం చేశాడంటే చంద్రుడు కూడా ఆ భూత మాట విని వెంటనే
వక్రోక్తంతో ప్రతివచహాత్రాహ చక్రదూతం తదాశిషి అన్న చక్ర ఇంద్రుడు దూతలు అంటాడే ముందు వాచం ధర్మజ్ఞోసి మహాభాగ దేవానాం ప్రతిపస్వయం పురోధాగ్నే తాజు యువయోగ సదృశీమతి చెప్పేదాకా పరిపాలించేవాడు ధర్మపన్నాలు మాట్లాడితే పరిపాలించబడేవాడు వినడు. పరిపాలించేవాడు ధర్మంగా ఉంటే పరిపాలించబడేటువంటి వాడు వాడు అనుసరించడానికి ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు సమస్య ఏమిటి? నువ్వు గురుపతిని అభిలషించావు, చాలా తప్పు. కలహం లేకుండా గురుపతి గురుకు అప్పు చెప్పే పంపిస్తే మాట దానికి ఏమంటాడు ఈయన ఇంద్రుడు చంద్రుడు ధర్మజ్ఞోసి మహాభాను చాలా గొప్ప ధర్మవేత్తవయ్యా, ధర్మం నేర్చుకోవాలి, నేను గొప్ప ధర్మవేత్తవి, దేవాధిపస్వి, నువ్వు దేవతలకు అధిపతివి, గొప్ప ధర్మవేత్తవి. అయ్యో నేను మాత్రంలో చూడలేదు. పురోధావితే కాదు అంటే మీరు ఇంతకుముందు ఎవరి భార్యని వసుపరచుకోలే, ఎవరి భార్య పెడలేదు, నీకు ఏ శాపాలు లేవు, ఏమీ లేవు, నువ్వు చాలా మంచుతుడు, నువ్వు చాలా మంచుతుడు. ఇప్పటిదానికి ఈ సమస్య రానంత వరకు ఇంద్రుడు తప్పులన్నీ చంద్రుడు హృదయంలో ఉన్నాయి. ఎప్పుడైతే చంద్రుడు నువ్వు మురుకనిస్తావా లేకపోతే యుద్ధం చేయమంటావా అంటే అది ఎట్లా మీరు చాలా రండి మృతి మధ్యలో ఉన్నారు. పురోధాన్ని ఎటువంటి పనులు ఏం చేయలేదు, ఎప్పుడు నువ్వు ఏ స్థితిని వసుకొచ్చుకోలేదు, నువ్వు ఏ స్థితిని అనుభవించలేదు, ఏ స్థితికి నువ్వు వెళ్ళలేదు, నన్ను ఏ తప్పులు చేయలేదు. ప్రహ్లాదం తల్లి ఆవిడ వెనకాల వచ్చేసింది, అహల్య వెనకాల వచ్చేసింది, ఇలా ఇంకా అనేక ఉన్నాయి, గోడగాలు గోడలు ఉన్నాయి. ఇవన్నీ నీకేం తెలియదు. కాబట్టి కాదు యువయో సదృశీమతి, ఆ రోజు నువ్వు ఏ బుద్ధితో చేశావు, ఈ రోజు అదే బుద్ధి చేసి మన ఇద్దరు బుద్ధులు సమానమే. నువ్వు నాకు చెప్పినంత వాడేం కాదు. నువ్వు ఆ రోజు ఏ బుద్ధితో చేశావు, ఈ రోజు అదే బుద్ధితో చేశావు. ఆ రోజు నీ ధర్మమేగా, ఈ రోజు నా ధర్మం. ఉన్న ధర్మం చెప్తాడు. ఇక్కడ ఇంద్ర చంద్ర సంవాదం కాదండి, లోకంలో వ్యక్తులు మాట్లాడే మాట. మనం ఏదైనా ఒక మాట మాట్లాడుతున్నప్పుడు అది మన ఆచరణ చేయాలి. దీనికే మనం జాగ్రత్త చూసినట్లయితే మహానుభావుడు అరుణాచలం మనకి మహానుభావుడు రమణ మహర్షి గారు ఉన్నారు. రమణ మహర్షి దగ్గరికి ఒక రోజు ఓ దంపతులు పిల్లాడు వెళ్తే ఆ పిల్లాడు తల్లిని చెప్పారు రమణ మహర్షితో, అయ్యా మా అబ్బాయి ఎక్కువ బెల్లం తినేస్తున్నాడండి, దానివల్ల వాడు ఎదుగుదల లేకుండా పోయింది, వాడు అనారోగ్యం పాలవుతున్నాడు, కాస్త బెల్లం తినద్దని చెప్పండి, మీ మాట పెట్టాడు, అంటే భక్తి మీ మాట పెట్టాడు అని దంపతులు చెప్పారు. ఆ మాట నన్ను రమణ మహర్షి ఓ నెల రోజులు మీ అబ్బాయి తీసుకురండి అన్నారు. నెల రోజులు చూస్తే చెప్తాను నాకు అర్థం కాదు. వెళ్ళిపోయారు. నెల రోజులు వచ్చారు. వచ్చి అబ్బాయి బెల్లం తినద్దు, బెల్లాలు హేతువు, దాని కూర్చొని చాలా ఇబ్బందులు వస్తాయి, ఈ సమస్యలు వస్తాయి, నా మాట విను అని ముందు చెప్పచ్చు. నెల రోజులు పట్టిందంటే రమణ మహర్షి బెల్లం ఆయన బెల్లం ఆయన మాట కూడా చెప్పాలి. వాళ్ళు గొప్పవారు, వాళ్ళు మహనీయులు, వాళ్ళు మహాత్ములు. మేమేమో మాలా ఉంటాం, మీరు మాత్రం ఇలా ఉండండి అని చెప్తే వింటారండి. మేము అలాగే ఉంటాం, మేము చేసేది చేస్తాం, మేము ఏం చేసినా పర్లేదు, మేము సుప్రసిద్ధులైపోయాం, మేమేం మాట్లాడినా శాస్త్రమే, మేము ఏం చేసినా ధర్మమే అంటే ఎలా ఉంటుంది? అందరు కనపడుతుంటే కదా ప్రతిదీ కూడా అది పరిస్థితి. అందువల్ల పరోపదేశ కుశల భవంతి బహవః జన, అయ్యా ఇతను ఉపదేశించిన అందరూ తప్పుదలమ్మా అంటూ వస్తారు. పరోపదేశే సర్వే పండిత అనుష్ఠానకాలిన పండిత అంటారు. ఇతరులు చెప్పడానికి ఇతరులు
చెప్పడానికి అందరూ సమర్థులే. నువ్వు అలా ఉండు, ఇలా ఉండు, అలా చేయగల బాగా మీరు ఎలా ఉంటున్నారు అన్నాడు. అందరూ చెప్పాడు ఇక్కడ పరోపదేశం శిలాభవంతి భగవాదన దుర్లభసు స్వయం కర్త. వాడు చేయాల్సి వస్తే చూద్దాంలే ఏ పని వర్తించదా వాడికి ప్రాప్తి కర్మని సంకటం. ఒకవేళ కనుక వాడికే సంకటం వచ్చినప్పుడు ఆ సంకటం కూడా మనం ఎలా ఉపదేశం చేస్తున్నాడు ప్రవర్తించాల్సి వచ్చినప్పుడు అలా ప్రవర్తిస్తాడా? ప్రవర్తించాడు. కాబట్టి లోకంలో సులభం ఏమిటండి అన్నాడు. ఎంతలో ఉపదేశం చేయడం కష్టమేంటన్నాడు. తను చేయడం ముందు వాడికి ఏమను ఆయన ధర్మం నాకే తప్పక్కర్లేదు, నాకు అన్నీ తెలుసు. పారపంచం ప్రణీతంటే శాస్త్రం ఉన్నంతే మానవ ఓ విరోధదేవి కామయామ భజనస్త్రీ. కాబట్టి పారహస్పతి అంటే బృహస్పతి రాజు ధర్మశాస్త్రాన్ని అవలంబిస్తున్నారు మానవులంతా. ఆయన ఇప్పుడు మాటే అట్లా విరోధం ఉంది. స్వకీయ బలినాంశం దుర్బలాన్ని లభించారు. ఎవడు బలవంతుడో వాడే దానికి అర్థం. బలం లేని వాడు దేనికి అర్హుడు కాడు. బలం ఉన్నవాడి దగ్గరే సంపద ఉంటుంది, బలవాడి దగ్గరనే ఉంటుంది. బలం ఏమీ ఉండవు. ఆ బలం ఉంది రాదు ఉంది అనే బలం లేదు. దీనికి విచారానికి ఇంకొక స్వీయాత బలకీయాత భ్రమ విలుమంత చేత సమితి నాది, ఇది నాది కాదు, మీది ఇది నాది అనేది మూర్ఖుల యొక్క తెలియని పెడతాడు. రాజ్యం వేరబోతాడు, పరాక్రమంతో సాధించుకుంటాడు. తన గుణాలను సాధించుకుంటాడు. సాధించుకున్నాను ఆయన సాధించుకోలేకపోయాడు. ఆయన దౌర్బల్యం నాకే దౌర్బల్యం. ఉపదేశాలు కట్టిపెట్టి దుర్గాన్ని పాలించుకోమనవయ్యా, నాకే ధర్మోపదేశం చెప్పక్కర్లేదు. ఆయన వ్యవహారం గురిగింజ తన పుష్పం దగ్గర ఎలా గుర్తుపెట్టుకోదో అలా బ్రహ్మ అలా ఇంద్రుడు కూడా తన పుష్పగింజలు సరి చేసుకోవడం తర్వాత నాకు చెప్పచ్చు. లోకంలో ఏంటంటే అందరూ అలా అందరూ వాడు చేసిన తప్పులు పుష్పంగా పెట్టుకుని పక్క వాళ్ళని ఇలా ఉండకూడదు అలా చేయకూడదు. అలాగా కానీ ఇంకా చెప్పారుగా అవసరంగానే అని నవ్వుకుంటారు. ఆ నవ్వుతున్న కూడా తెలియదు వాళ్ళకి, ఎందుకంటే మేము చాలా ప్రమాణం మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఇక్కడ ఎంత చాకచక్యంగా ఇంద్రుడిని వాత పెట్టాడో చూడండి. కేవలం చంద్రుడే కాదు, ఈ విధమైన మానసిక ప్రవృత్తి కలవాళ్ళందరూ కూడా ఇలాగే ప్రవర్తిస్తారు. కాబట్టి మనం ధర్మంగా ఉన్నా, మనం సక్రమంగా ఉన్నా, రుజుమార్గంలో ఉన్నా కూడా చెప్పినా అవరు పెట్టు. వాడు కర్మానుగుణంగా బాగుపడే వాడే వస్తాడు, లేకపోతే పోతాడు. తారాపై యథాను నతుతో ఈ తారా బృహస్పతి యొక్క భార్య, గురువు బృహస్పతి భార్య. నా ఎందుకు చూపిస్తున్న ప్రేమ బృహస్పతి చూపించట్లేదు. అనురక్త్యాజ ధర్మతా న్యాయస్తత. ఇష్టపడుతున్నటువంటి భార్య, ఇష్టపడుతున్న స్త్రీ ఎలా విడిచిపెట్టాలి? ధర్మం కాదు, న్యాయము కాదు. కాబట్టి నేను విడిచిపెట్టాను నన్ను కోరుకుంటుంది ఆవిడ. గృహారంభాయాం ఏ స్త్రీ అయినా సరే తన కుటుంబిని కావాలి, సంతానవతి కావాలనుకున్న స్త్రీతో భర్త సంసారం చేస్తాడు. నాకు పిల్లలే వద్దు, ఆ సంసారం ఏవద్దు, నాకు గూడే వద్దు అనుకునే స్థితి ఎవరు సంసారం చేస్తాడు? లోకంలో కూడా అంతే కదా. విరక్తి నిదాజాత చకేను కానీ రదాస్యేను వరారోహం గచ్చంత వదస్వయం ఈశ్వరోపి సహస్రాగ్ని చస్పురుష్వతతో. అబ్బాయి చెప్తున్నా ఖచ్చితమైన మాట. ఎవరెంత గింజుకున్నా, ఎవరెంత చేసినా నేను బృహస్పతి భార్యకి ఇవ్వను. ఇక్కడ ఈశ్వరుడే చెప్పినా విన్ను. ఇప్పుడు మాట లెక్క ఎలా వచ్చాను. ఇది ఎంత బలం, ఇది ఎంత బలీయమైందో మీరే చెప్తూ ఉంటారు. అదొక ప్రతినిష్ట మూర్ఖజన చిత్తమారాధయే
మొండి పట్టు పట్టిన మూర్ఖుడి మనసు ఎవ్వరూ మార్చదు. ఇక్కడ బుర్కష్టం అనాలా, దాని మీద వ్యామోహం అనాలి. చంద్రుడు ముట్టడానికి తప్పు కదా, వ్యామోహం. కామాకు ఒక స్త్రీ మీద అంత వ్యామోహం పడి గురువుని ధిక్కారం చేశాడు, దేవదాసు ఇద్దరు ధిక్కారం చేశాడు. ఈ సందర్భంలో సంబంధం ఈశ్వరుని కూడా ధిక్కారం చేశాడు. ఈశ్వరుడు వచ్చినా నాకే సంబంధం, ఆయన ఎవరో ఉన్నాడు, ఇంకేం సంబంధం పాపం. నిజంగా ఈశ్వరుడు వస్తే ధిక్కారం చేయగలడు, మాట్లాడేస్తాడు. ఈశ్వరుడు చెప్పు తినేదాడు ఇలాంటి అనుకుంటున్నాను. 2 నేత్రాలు అది 3 నేత్రాలు ఆయన ఇలా మాట్లాడేవాడు. చాలా మాట్లాడేసి అయిపోతుంది. సోతువాచ యుక్తుక్తూత ప్రయోగం ఇంద్రాయాసర్వమిదుక్తం సీతరశ్మిన. ఆయన చెప్పింది ఈయన చెప్పాడు, ఈయన చెప్పింది అని చెప్పాలి కాబట్టి దూత మళ్ళా చంద్రుడికి వెళ్ళాడు. దురాయుక్త బభూవ క్షేణోద్యోగం తథాచక్రే సహాయ అనుభవం. ఈ మాట విన్న వెంటనే పోతుడు అత్యంత భక్తుడైనటువంటి ఇంద్రుడు ససైన్యంగా చంద్రుడి యుద్ధాన్ని ప్రకటించాడు. రాక్షసులకు యుద్ధం కాదు, దేవతలు అనుకున్నారు. ఎంత భారం ఒక స్త్రీ కోసం అధర్మోన్ముడైన చంద్రుడు అది అధర్మం అనుకోకుండా, జుగుప్సాకారం అనుకోకుండా, ఎంతమంది ఉపదేశం చేస్తున్నా కూడా ఏమాత్రం లెక్క చేయకుండా, ఎవరిని కూడా పరిగణ తీసుకోకుండా, ఉచితానుచిత జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నాడు. ఎవరి యుద్ధం సంప్రాప్తం అవుతుంది. దేవతలకి ఇక్కడ ఏం చేస్తాడు? శత్రువుకి శత్రువు మిత్రుడు అన్నట్టుగా దేవతలు కొట్టుకుంటుంటే దేవతల్ని ఇంకా ఒకటిగా చేయాలని చూసి వ్యక్తి ఉంటారండి. అతనికి 3 పిల్లలు కొట్టుకుంటుంటే ఆ సమస్యని పరిష్కరించకపోగా వాడితే మన మధ్యలో చేరి 3వ వ్యక్తి ఇంకొంచెం ఆజ్ఞకు వస్తాడు. అదే కుటుంబాలు ఏమైనా తేడా వచ్చినప్పుడు, ఏదైనా చిన్న మాట అనుకున్నప్పుడు, పొరపచ్చాలు వచ్చినప్పుడు సమస్య దాన్ని తగ్గించడం పోయి ఆయన అలా చేశాడా, అవునా ఎప్పుడు నాకు అలాగే మాట్లాడాయా అని లేనివి ఉన్నవి అన్ని కల్పించి ఆ చిన్న రంధ్రాన్ని పెట్టేస్తాడు. అలా ఇప్పుడు ఏమైంది, ఈ చంద్రుడికి ఇంద్రుడికి మధ్య యుద్ధం అనివార్యమైంది. యుద్ధం ప్రకటించారు. ఈ సందర్భంలో 3వ వ్యక్తి ప్రవేశించాడు. ఎవరు? శుక్రస్తు విగ్రహం శుక్ర గురుద్వేష తతో బాబు. ఇక్కడ ఏమైంది, శుక్రుడికి బృహస్పతికి జాతి వైద్యం అంటే స్వతహా వాడు శత్రువు. బృహస్పతి ఏమో దేవతల గురువు, శుక్రాచార్య వారేమో దైత్యుల గురువు. అన్నవాడిద్దరికి జాతి తేడా. ఆ భార్య చిన్నప్పటి ఇద్దరికి శత్రుత్వం. ఎప్పుడైతే శుక్రుడికి ఆనందం కలిగే పని చేశాడు చంద్రుడు, ఏమిటి, తనకి శత్రువు అయినటువంటి బృహస్పతి భార్యని బలాత్కారంగా స్వాధీనం చేసుకుని నిమ్మని అడిగితే నీ దిక్కులు చోటు చెప్పుకోనడబ్బా శుక్రుడు కావాలి. అంతలో ఇంద్రుడు రుద్రం పంపించినా కూడా ఇంద్రుడు కాదు, విరూపాక్షుడు ఇచ్చినా కూడా నాకు లెక్కలేదు, ఓ నీ దిక్కుల చోటు అని చెప్పాను. కానీ ఈ మాటలకి విని ఆనంద ప్రవృషుడైపోయి సంతోషపడిపోయినటువంటి ఆ శుక్రుడు ఏం చేశాడు, మా ధనస్వేత మాకు ఆశించిన చంద్ర నిన్ను చిన్న తీసుకున్నావురా, పంపించదు బృహస్పతి పంపించదు. ఎంత మంచి నిర్ణయం తీసుకున్నాం, ఎంత అద్భుత నిర్ణయం తీసుకున్నాం, ఎంత సాహసోపేత నిర్ణయం తీసుకున్నాం. పెద్దవాళ్ళు వేదవ నిర్ణయాన్ని సమర్థిస్తాడు. శుక్రాచార్యులు వేదవ అర్థం కాదు. తర్వాత బ్రహ్మే అంటాడు ఆ మాట. దుర్మార్గులు నువ్వు దుర్మార్గులు అయిపోయావా అంటాడు. దుర్మార్గులైన రాక్షసులు స్నేహం చేసి ఇవా రాక్షసత్వం వచ్చింది అంటాడు చివరిలో. ఇక్కడ సరే, ఒక వ్యక్తి మీద కోపంతో అది నిష్కారణ కోపంతో ధర్మం నాశనమైపోతున్నా కూడా ధర్మాన్ని రక్షణ
రక్షించాల్సిన శుక్రాచార్యులు వారు అధర్మాన్ని ప్రోత్సహించు ధర్మం రాసిన చోట్లైనా ఆయన ఏం చూస్తున్నాడు? బృహస్పతికి తీరత్వం సంప్రాప్తమవుతోంది నాకు ఆనందం. ఇంద్రుడు బృహస్పతి కమర్చుకుంటున్నాడు కానీ ఒక నిజమైనటువంటి ధర్మవిరుద్ధమైనటువంటి వేదవాక్యమైనటువంటి ఒక అధర్మాన్ని అడుగుతాడు. అధర్మాత్ముడు అనే ఆలోచించట్లేదు. లోకంలో చాలా మంది ధర్మాత్ముడు గొప్ప వ్యక్తి, వాడు ఎంత కష్టాలు పడుతున్నా కూడా వాడు శక్తిని నవ్వుకుంటాడు. భలే కష్టాల నుంచి భయపడతాడు, బాధపడుతుంది, ఇంకా పెట్టండి ఎవరో పంపిస్తూ ఉంటాడు. అలా వెళ్ళేవాడు అదే వీడు అధర్మంగా ఎవరి జోలికి వెళ్ళినటువంటి వాడు తన బాధ్యతలు పడుతున్నాడు, వీడు అనవసరంగా ప్రోత్సహించి మంచి పనులన్నీ చేయిస్తుడు, చేయకూడదు అని అనుకోడు. వెళ్ళేవాడు వీడి మాట పెడుతూ ఉంటాడు. అలా శుక్రాచార్యాలు వచ్చి ఏం చెప్పారు? చంద్ర ఈ పద్మాదర్శ, నువ్వు బృహస్పతికి ఆయన వాటిని బద్దు సహాయుడిని కరిష్యామి మంత్రశక్త్యా మహామతి, నా మంత్రశక్తికి సహాయం చేస్తాను. అధర్మాన్ని ఖండించకపోగా అధర్మపుడైనటువంటి చంద్రుడి యొక్క పక్షాన్ని వహించి అనేక సంవత్సరాలు తపస్సు సంపాదన చేసే తపశక్తి ఉందో ఆ తపశక్తిని చంద్రుడు దారాంతం చేస్తా, చంద్రుడు సహాయయుక్తంగా పంపిస్తారంటాడు. ఇంతకంటే దుర్మార్గం లోకంలో ఏమైనా ఉంటుందండి? ఇంత తపస్సు చేసి ఇంత గొప్పవాడే ఇంత వ్యవహారం చేసి శుక్రాచార్యం వచ్చిన గొప్పతనం ఏమిటాయి అంటే ఒక అధర్మవంతుడైన అధర్మంలో అధర్మాన్ని ప్రోత్సహించడానికి, అధర్మాన్ని పెంపొందించడానికి ఆయన తపస్సుకు పడుతున్నాడు. లోకం ఇంతకంటే ఆశ్చర్యం ఉంటుంది, ఇంతకంటే గొప్పతనం ఉంటుంది. సంగ్రామచంద్రుడిన మానిష కాబట్టి ఖచ్చితంగా ఏమాత్రం కూడా ఇంద్రుడితో యుద్ధం జరిగితే ఆ యుద్ధ సమయంలో నేను, నా పరివారం, మా అసురులు, మా రాక్షస గణాలు, నా మంత్రశక్తి అంతా నీకు సహాయపూర్వకంగా ఉంటాయి. నువ్వు వెనకడు వెయ్యదు. శంకరత దాటకన్య గురుదార విమర్శనం గురుం శత్రుం భృగం మత్వ సహాయమకరోత్తర. ఎప్పుడైతే ఆ విధంగా బృహస్పతి భార్యని లోపరుచుకున్నటువంటి చంద్రుడు యొక్క అత్యంత నిత్యమైన గమనించిన ఈశ్వరుడు ఇటువంటి సందర్భంలో అంటే చంద్రుడు బృహస్పతి భార్య ఇవ్వకపోగా అనేక రకాలుగా మాట్లాడటం, ఈ సందర్భంలో బృహస్పతి శత్రువైన శుక్రాచార్యుడు చంద్రుడు సహాయం కలుగుతున్నాడు అనే విషయం ఈశ్వరుడు తెలిసింది. కైలాసంలో ఈశ్వరుడు తెలిసింది. ఎంతమంది చేస్తున్నాడు పెట్టుకోండి. శుక్రాచార్యుడు భృగువంశం వారికి ఈశ్వర ద్వేషం. అందుకనే మీకు దక్ష ప్రజాపతి యజ్ఞంలో నిరీశ్వర యాగం చేస్తానన్నప్పుడు సమర్థించిన వాడు మొట్టమొదటి భృగు మహర్షి. అక్కడ పూర్తిగా దాన్ని తిరిగి దదీసి మహర్షి వ్యతిరేకించారు. అక్కడ ఏం జరుగుతుంది భవిష్యత్తులో వస్తుంది చెప్తారు. అది నాకు ఏంటంటే ఇప్పుడు ఈ మీరు చెప్పిన న్యాయం ఏ న్యాయం? మనం శత్రువు మిత్రుడు అంటే వస్తుత దేవతలు శుక్రాచార్య శత్రువులే. కానీ ప్రస్తుతానికి చంద్రుడు శత్రువే శుక్రాచార్య. కానీ శత్రువు ఎవరు అంటే తన శత్రువు ఎవరు? సాధారణంగా బృహస్పతి శత్రువు ఎవరు? చంద్రుడు మిత్రుడయ్యాడు. అలాగే ఇక్కడ శత్రువు ఎవరు? శుక్రాచార్య. చంద్రుడు ఎవరు? బృహస్పతి. ఇప్పుడు బృహస్పతి మిత్రుడయ్యాడు ఈశ్వరుడు. ఎలా తిరుగుతుందో ఇవన్నీ వినాలండి. ఎంతమంది ఈ గరికమైనటువంటి ఈ తప్పులు ఆపడానికి ఎంతమంది ప్రయత్నం చేశారు, ఎంతమంది ప్రోత్సహించేవాడెవరు, దాన్ని దూషించేవాడెవరు. ప్రోత్సహించేవాడెవరు? శుక్రాచార్య గ్యాంగ్. ఇప్పుడు గ్యాంగ్ అంతా అశ్వగంత అదే చేస్తుంటారు. కాబట్టి దాన్ని నిరోధించేవారు ఇంద్రుడు దగ్గర నుంచి ఇటు ఈశ్వరుడు, మిగతా బ్రహ్మ పెడతారు. అంత బలంగా ఉంది రెండు పక్షాలు.
ఎప్పుడైతే అమృతం లభించిన తర్వాత అసురుడికి ఎప్పుడైతే అమృతం లభించలేదో వీళ్ళు కూర్చోవాలపడుతున్నప్పుడు మృత సంజీవిని విద్య కనిపెట్టినవాడు. మృత సంజీవిని విద్యను కనిపెట్టి ఆ విద్య ద్వారా రాక్షసుని బతికించాడు. అమృతం ఒక్కలే ఆయన సముద్రుడు తెలియని వాడు. అందుకనే ఎప్పుడు కూడా ఏ జాతకుడికి శుక్రబలం పాపం ఎప్పుడు ఎదురువేళ వస్తుంది. అన్య విషయం వెళ్ళిపోతే చాలా కష్టం. ఇది పరిస్థితి. సంగ్రామంతా దేవదానవ యోగం బహుమతుల వర్షాన్ని తారకాసవక్కిన ఇప్పుడు ఏమీ లేదు. బృహస్పతి భారతి ఇవ్వనందుకు దేవదాన సంగ్రామం, దేవదేవ సంగ్రామంలో దానవులు కలిశారు. ప్రస్తుతానికి దేవదాన సంగ్రామం జరుగుతుంది. ఎలా జరుగుతుందిట? కుమారస్వామికి తారకాసురుడికి ఎలాగైతే బహుకాల యుద్ధం జరిగిందో అలా యుద్ధం ప్రారంభమైంది స్త్రీ కోసం. ఈ స్త్రీ కోసం యుద్ధం ప్రారంభమైతే దీని సహాయపడు శుక్రాచార్య. ఇటు సహాయపడు ఇంద్రుడు, త్రిమూర్తుల్లో త్రిమూర్తులు. ఇక్కడ దేవాలయం యుద్ధం దుష్పత్ర పితామహ హంసంలో జగామ సందేశం క్లేశాంతి. ఇలా యుద్ధం జరుగుతూ ఉంటే ఈశ్వరుడు బ్రహ్మని పిలిచి వెళ్ళి ఆ యుద్ధాన్ని ఉపశమనం చెయ్యి, యుద్ధాన్ని ఆపు, అది దేశానికి లోకానికి శ్రేయస్కరం కాదు. వాడు ముమ్మాటికి చంద్రుడు తప్పుడు పని చేశాడు. శుక్రాచార్యుని నిందించి శుక్రాచార్యుడిని నువ్వు కట్టడి చేసి చంద్రుడు తప్పు చంపరేసుకుని వెంటనే గురువు గారి ప్రార్థించి రా ఈశ్వరు ఆదేశం చేస్తే ఈశ్వరు ఆదేశానుసారంగా ఎక్కడ యుద్ధం జరుగుతుందో చతుర్ముఖ బ్రహ్మ రావడం జరిగిందండి. రాకావడం ముంచభార్య గురోనికి నౌజన్యస్తు సమాభూయ కనీశాన్ని వెంటనే బ్రహ్మదేవుడు చెప్పాడు, వరేచంద్ర మారు మాట మాట్లాడకుండా తక్షణం గురువు పంపించు. ఒకవేళ అలా జరగకపోతే వైకుంఠవాసి విష్ణువు తన పారిశ్రమతో వచ్చి నేను సంపూర్ణంగా నాశనం చేస్తాడు. విష్ణువుని పిలిపించమంటావా? విధ్వంసుల పరిసమాప్తం చేస్తాను, నువ్వే తెలుసు అని బ్రహ్మగారు. ఇది ఈశ్వరుడు మాట, ఇది ఈశ్వరుడు మాట అని చెప్పారు. భృగుం నివారయాలు బ్రహ్మలోక పితామహ భృగు శుక్రాచార్యుల వారిని కిం కిం అన్యాయోజ సంగదోషాత్మహామతి. ఒరే ఎంత బుద్ధిమంతుడు, సంగదోష, నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావు? నీ స్నేహం దుర్మార్గంతో కాబట్టి అన్యాయావతి జాత. నీకు అన్యాయమైన దుర్మార్గమైన బుద్ధి పుట్టింది. నీకు దుర్మార్గంతో కలిసి ఉన్నావు, దుర్మార్గ బుద్ధి పుట్టింది. ధర్మాన్ని రక్షించాల్సిన వాడికి, ధర్మపక్షాన్ని ఉండాల్సినటువంటి వాడికి అధర్మపక్షాన్ని నిలబడ్డావు. అని భూమిష్ఠాతుడ శుక్రాచార్యుల వారిని బ్రహ్మదేవుడు ఇప్పుడు అది నువ్వు నచ్చలు ప్రస్తావం అని ఆయనకి ఇవ్వాల్సిన 4 అడుగులు పెట్టారు. కొన్ని సంగదోషాలు. ఎప్పుడైనా ఒక వ్యక్తి, అమ్మాయినా కావచ్చు అబ్బాయినా కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళు తప్పులు చేసి ఆ తప్పులు సంబంధించిన అబద్ధాలు నేర్చుకున్నారంటే తోటి వాడే దానికి కారణం. ఎప్పుడైనా ఒక పిల్లవాడు, ఒక పిల్ల కావచ్చు, మంచి కుటుంబంలో మంచి నడవడిక అయినటువంటి, మంచి ప్రవర్తన ఉన్నటువంటి తోటి వాళ్ళతో స్నేహం చేస్తే ఉన్నతమైన బుద్ధులు, ఉన్నతమైన ఆలోచనలు, ఉన్నతమైన స్థితులు వస్తాయి. స్కూల్ కొట్టేసి బ్యాగ్ వేసుకుని రోడ్ల తిరిగి అబ్బాయిలు స్నేహం చేస్తే ఏమొస్తుంది? నేను చెప్పక్కర్లే, చాలా మంది మీరే మీ కళతో చూస్తున్నారు. కాలేజీ స్కూల్ టైపుల్లో ఆ స్కూల్ డ్రెస్ వేసుకుని, ఆ కాలేజీ డ్రెస్ వేసుకుని ఎంతమంది అమ్మాయిలు రోడ్ల మీద తిరుగుతున్నారు. వెనకాల బ్యాగులు ఉంటాయి, స్కూల్ డ్రెస్సులు ఉంటాయి. మధ్యాహ్నం 12 1 గంట
రెండు ఆ ప్రాంతాలు. కాలేజీ టైంలో ఎవరు ఉన్నారు? మనేమన్నాం, మన అమ్మాయి కాదు, మన అబ్బాయి కాదు, మనకే సంబంధం. ఇక్కడ నువ్వు ఎవరమ్మాయిని ఎవరబ్బాయి చూసావుగా, నీ అమ్మాయి నీ అబ్బాయిని కూడా చూస్తాడుగా, వాడు నా పిల్లడు కాదు అంటాడుగా. ఇదే లోపల ఇది సంఘ దోషాలు అంటే మన కేసే స్నేహ దోషాలు. దాన్నే ఎక్కడ రోజులు ఏమంటారు? సావాస దోషము. ఈ సావాస దోషాల వల్ల ప్రపంచంలో సాధారణంగా ఇంట్లో ఏ ఇంట్లోనైనా సరే అమ్మాయి వాళ్ళ అబ్బాయి గారు అబ్బాయి వాళ్ళ గారు సమస్య వచ్చిందంటే మనకి ఎవరికి తెలియదు, చుట్టుపక్కల తెలుస్తుంది. వాడు స్నేహితులతో వాడు డిస్కస్ చేస్తూ ఉంటారు, అంటే వాళ్ళతో మాట్లాడుకుంటారు. వీడికి 17 సంవత్సరాలు, వీడు మాట్లాడేవాడికి 17 సంవత్సరాలు, ఈ పిల్లకి 17 సంవత్సరాలు, ఆ పిల్లకి 17 సంవత్సరాలు. ఆ పిల్లకి ఏం జీవితాలు ఉంది, ఆమెకి ఏం తెలుసు, ఈ మీద చాలా ఆశిస్తుంది కదా. దుందుడుకు నిర్ణయాలు, ఆవేశ నిర్ణయాలు, దుర్మార్గపు నిర్ణయాలు. దీనికి ఏం చెప్తాం శాస్త్రం? సంఘ దోషాలు. ఇది సావాస దోషం. కాబట్టి నువ్వు రాక్షసులతో సావాసం చేసి ఇక్కడ బుద్ధి పుట్టింది ఏమిటిరా? చీ 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 చీ. ఆ వంశానికి కళంకం తీసుకొచ్చావు అంటూ బ్రహ్మదేవుడు అసహించుకున్నాడు, ఛేదించుకున్నాడు. నిషేధయాలలో రూపం ఔషధపతి. వెంటనే నువ్వు ఏది ప్రోత్సహించావు? మా దదస్వామి ముందు ఏది పరిస్థితులు కూడా బృహస్పతికి వారిని ఇవ్వద్దు అన్నాడుగా. ఆ నిషేధ వాక్యాలను తీసుకో. ఆయన చంద్ర తొందరగా బృహస్పతికి ఆయన వారిని చేసేయండి అని చెప్పించు. వాడు చెప్పు, వాటి ఇప్పించు. ముంచ భార్య ఆపరేషన్ వస్తావా? కాబట్టి నీ తండ్రిని అక్రమార్షని పంపిస్తే వచ్చాను నేను. నీ తండ్రి అక్రమార్షి పంపిస్తే వచ్చాను. అక్రమార్ష మాట ఏమిటయ్యా అంటే, నువ్వు అక్రమంగా ఉన్నావు. మీ తండ్రి గారు చెప్పిన మాట వెంటనే నువ్వు గురువు గారు వారికి బృహస్పతికి ఇచ్చేయి అని మీ నాన్నగారు చెప్పారు. చెప్పు ఎప్పుడో వచ్చినట్టు నటించి ఆ మాట ఏదైనా సరే కొన్ని సెకండ్లో చంద్రుడు గురుపత్ని బృహస్పతి పత్ని వస్తుందని చెప్పాలి. లేకపోతే ప్రాణాంతం పెట్టాలి. అంత మాట మాట్లాడాడు బ్రహ్మగారు. మరి ఏం చేస్తారు? ఎవరో వాళ్ళు ఏదో చేయకపోతే సమస్య పరిష్కారం కాదు. లేకపోతే ప్రపంచం ఇదే ధర్మం అయిపోతుంది, ఇదే ధర్మం అయిపోతుంది. హైదరాబాద్గా ప్రవర్తిస్తారు. ఇంద్రుడికి ఎవరు, చంద్రుడిని ఎవరు ఆపలేము, నన్ను ఎవరు ఆపుతారండి? చంద్రుడికి ఇంద్రుడు కౌరు పంపిస్తే మీరు తక్కువ తిన్నామని అడిగి ఎక్కడ అడిగాడు? ఆయన తక్కువ తినలేదు కదా. ఇలా వెళుతుండేది అవస్థా దోషం అంటాం. అంటే వాడు చేసాడు వాడు చేసి పెడితే ఎందుకంటే ఇవన్నీ వేదాలు ఎందుకు, శాస్త్రాలు ఎందుకు, ఈ కర్మకాండంతా ఇదంతా ఎందుకు? వాడు బుద్ధి గడ్డి చేశాడు, మనం అలా చేస్తామా? సరే వాడు చేస్తారా? బాగా విషయం. గన్నేరు పప్పు తింటాడు, విరుగుతుంటే గన్నేరు పప్పు అమ్మో చచ్చుకుంటే అది మాత్రం దగ్గర అనవస్థ. వాడు చేశాడు వాడు బుద్ధి లేదు. నీ బుద్ధి ఉంది కదా, నీ చేయకూడదు తెలుసు కదా. తెలిసినప్పుడు చేయడం అసలు తప్పు చేశావు నాయన అని చెప్పడం జరిగింది. సోతువాచ నిజరాత్మ భూగోర్వచనమద్భుతం రథోత ప్రియాం భార్య గర్భవతి అప్పుడు ఇంతమంది చెప్పడం చేత చివరికి మీ తండ్రి అత్రమార్ష యొక్క మాట ఇది, ఆయన శాసనం. నువ్వు వెంటనే గురువు గారు నన్ను బృహస్పతికి ఇచ్చేయి అని చెప్పిన తర్వాత గర్భవతి అయినటువంటి తారని బృహస్పతి ఇవ్వడం జరిగింది. అంటే బృహస్పతి ఆశ్రమంలో గర్భవతి ఎవరే? ఇప్పుడు ఉపాఖ్యానం రాష్ట్రం చెప్పక్కర్లేదు, అనవసరం కావక్కర్లేదు. ప్రశ్న ఏంటి ఇక్కడ? గురువులకు ఊర్వశి వశమై కష్టాన్ని పొందారు. ఇది చెప్తున్నాను. గురువులకు ఊర్వశి వశమై కష్టాన్ని పొందాడు అన్న మాటకి గురువులకు బుధుడు కొడుకు వాడి కళా దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు.
ఈ గురువులో యూరోసేపు ప్రేమలో పడ్డాడు సరిపోతుంది కదా, ఈ చరిత్రతో చెప్పక్కర్లేదు, అభాస్పాలు కాక్కర్లేదు కదా. ఎందుకు చెప్పాడు ఇదంతా కూడా? నాయన నేను చెప్పాను, విద్యావంతుడు దుర్మార్గుడైతే దుర్మార్గాన్నే సరి ప్రోత్సహిస్తాడు. విద్యావంతుడు ఎవరు? శుక్రాచార్యుడు. శుక్రాచార్యుడు సత్పురుషుడైనటువంటి మహనీయుడైనటువంటి బృహస్పతి మీద కోపంతో అధర్మం తెలిసినా కూడా చంద్రుడు ప్రోత్సహించాడు. లోకమంతా అయితే నిష్కారణమైన శత్రుత్వాలు. ఈ శత్రుత్వం అనే ముసుగులో ఎదురువేపు యొక్క సమర్థత కానీ, ఎదురువేపు యొక్క వ్యక్తిత్వం కానీ, ఎదురువేపు యొక్క గొప్పతనం కానీ గమనించలేకపోతున్నాడు. గమనించకపోగా వాడు ఎలా నాశనం చేయాలని ఆలోచిస్తున్నాడు. అది చెప్పడం కోసం వాక్యం. ఎప్పుడూ కూడా దేవతలే ఇంత తప్పులు చేసినప్పుడు వాళ్ళని చుట్టుకోవడం ఎందుకు తప్పులు చేయదు, తప్పులు మీరు చేయొద్దు, మీరు చేయకూడదు, తప్పుడు ఆలోచన చేయకూడదు అని చెప్పడానికి వాక్యం. ఎందుకంటే పూర్వం సుజుమ్రా అనేటువంటి దివ్య భాగవత మహాత్మ్యంలో మూడో అధ్యాయంలో స్పష్టంగా ఆ ఇలా సుజుమ్రుడు ఇలాగా మారి ముదుతో కలిసి పూర్వరోను కన్నడానికి వచ్చేసింది కదా. అక్కడ ఇదంతా బుధాశ్రమానికి వెళ్ళాడు, ఇలాగా మారి స్త్రీగా మారిన సుజుమ్రుడు ఇలా అనే పేరు, తద్వారా పొందాడు అని చెప్పేసి అయిపోయింది. అక్కడ బుధోత్పత్తి చెప్పారు. ఎందుకు చెప్పారయ్యా అంటే ఇప్పుడు మనం చెప్తాను, తర్వాత చెప్తాను ఈ సంగతి. ప్రాప్తకాంతాం గురు హృష్ట సుగృహం ముందుతోనే ఆ రకమైన భార్య తీసుకుని ఆయన సంతోషంగా ఆయన బృహస్పతి వారు వాటికి వెళ్ళిపోయారు. తతోదయు స్వామి రాక్షసులు దేవతలు పాపం యుద్ధం అయిపోయింది, వీళ్ళు కూడా దానికి వెళ్ళిపోయారు. బ్రహ్మ సుధనం ప్రాప్త కైలాసం శంకర క్రోధ సంతుష్ట ప్రాప్య భార్య మనోరమ. ఈశ్వరుడు కూడా కైలాసానికి వెళ్ళిపోయాడు, బ్రహ్మదేవుడు బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. సరే మొత్తం మీద బృహస్పతి కూడా సంతోషంగా కథ సుఖార్థమైంది, యుద్ధం జరగకుండా పడ్డారు. తతకాలకి తారాసుత సుఖం శుభం ఇలాగ సుదినే శుభ నక్షత్రే తారాపతి సంపుణి. ఏ విధంగా అయితే తారాపతి ఎవరంటే బృహస్పతి, ఈ పిల్లవాడు ఎవరు కదా చెప్తాం. ఆ రకమైన సర్వరక్షితమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి సౌందర్య రాశి అయినటువంటి పిల్లవాడిని ఆమె జన్మనిచ్చింది. దుష్ప్రాపత్యం గురుజాతం చకారపూర్వకం జాతకర్మాధికం సర్వం పురుషుడైన అంతరాత్మ అని పిల్లాడు పుట్టాడని చెప్పి వెంటనే బృహస్పతి జాతకర్మాధిక సంస్కారాన్ని ప్రారంభించాడు. ఇలా ప్రారంభిస్తూ ఉండగా మళ్ళీ వచ్చాడు కూడా, ఇలా ప్రారంభిస్తూ ఉండగా ఇది జాతకర్మ చేసినప్పుడు పాల్గొనడానికి సన్నిపానానికి అది ప్రారంభిస్తూ ఉంటే చంద్రుడు వచ్చి దూతంచ ప్రేక్షయావాది గురుపతి మహాపతి, ఆ బుద్ధిమంతుడైనటువంటి ఆ పెద్ద మనిషి చంద్రుడు మళ్ళా దూతను పంపించాడు బృహస్పతి ఇంటికి. ఏమని? నాయంచ నచ అయం తవ పుత్రోస్తి మమ వీర్య సముద్భవ కథంతో కృతవారంకాం జాతకర్మాధికం. ఏవయా బృహస్పతి వాడు నీ కొడుకు కాదు, నా కొడుకు, నువ్వు ఎలాంటి సంస్కారాలు చేశావు అని అడిగాడు. ఈ మధ్యకాలంలో మనకి 4-5 నెలలుగా మాట వస్తుంది, ఈ పిల్లవాడు ఎవరు కొడుకు, డిఎన్ఏ టెస్ట్ చేసుకుందాము చేయించుకుందాము ఎవరో మాట్లాడతారు కొంతమంది. ఈ పిల్లాడు ఎవరు పిల్లాడు, ఎవరు పిల్లాడు, ఎవరు పిల్లాడు, ఆ పిల్లాడు ఎవరు పిల్లాడు ఎవరు చెప్పాలి, ఆమె చెప్పాలి. లేదా మీరు కొత్తగా వచ్చినట్టు డిఎన్ఏ టెస్ట్ చేస్తే అందరూ అనుకుంటున్నాడు, నాకు సంబంధం లేదు ఆయన ప్రస్తుతం కొడుకే అనుకున్నాడు. ఆయన ప్రస్తుతానికి ఆ పిల్లాడు తండ్రిగా ఉన్నవాడు నాకు సంబంధం లేదు, నేను ఎక్కడో పుట్టాడు, ప్రస్తుతం నాకు సంబంధం విషయం కాదు. అదే గొడవ వల్ల మనకు కనపడుతుంది. ఏమిటి అంటే వీడు నా కొడుకు, నా వల్ల పుట్టాడు, వీడికి ఎట్లా నువ్వు ఎట్లా వీడికి
జాతకర్మాన్ని కర్మలు నిర్వర్తించావు. తచ్చుత్వ వచనంత స్తూతస్య బృహస్పతి ఉవాయమో పుత్రో మీ సుదృశో రామ సంశయ. లేదండి వీడు నారాయణ ఉన్నాడు, నా లక్షణాలతోనే ఉన్నాడు, ఖచ్చితంగా వీడు నా కొడుకు నీ కొడుకు కాదు ఆయన పునర్వివాహ సంజాత విరిత దేవత మళ్ళా పర్వతాలు మళ్ళా రాక్షసులు దేవతలు కలిశారు. తన మనసు కొట్టుకుందా. ఇందాకేమో ఆవిడ కోసం, ఇప్పుడేమో ఆవిడకన్నా పిల్లవాడి కోసం. ఇలా ఉంటుండగా సమాజ సమాజాయ పెద్ద సమూహం అయిపోయింది. మళ్ళా పెద్ద భీకర యుద్ధం స్వప్నాత్మయ్యేట్టుగా ఉంది. దీన్ని గమనించినటువంటి బ్రహ్మగారు తత్రాగత స్వయం బ్రహ్మ శాంతికామ ప్రజాపతి నివారయ సంఖ్యే సంస్థిత యుద్ధదుర్మద. ఆ రకంగా సంగ్రామాలు యుద్ధం చేయాలి. ఊళ్ళు ఉభయపక్షాన్ని ఆయన ఆపాడు. తారకధర్మాత్మ కశ్యావనే సూర్య అన్నాడు. అమ్మాయి పిల్లాడు ఎవరు పిల్లాడు? నేను బృహస్పతి కొడుక చంద్రుడు కొడుక అని అడిగాడు. సత్యవదవరాను ఇక్కడ వివాదం తీసుకోవాలన్నా చెప్పు, ఎవరు పిల్లాడు? సీతాపాంగి నజ్జమాన లోముఖి చంద్రశేఖి శరీరుడు అంతర్జగామవర్ణిని. వెళ్ళి వెంట బ్రహ్మగారి చెవులో వెళ్ళి చంద్రుడు అని చెప్పి చంద్రుడు కొడుకు వెళ్ళి చగ్రహారం సోమ ప్రకృష్టంతరాత్మన నీ పిల్లలు తీసుకెళ్ళిపోవాలని చెప్పి చేసేసారు. నమచక్ర బుధైని రామచక్ర బుధైని జగా శుక్రహం పునః. వీడికి బుధ అని పెట్టి చంద్రుడు కొడుకుగా బుధ అని పిలుచుకుంటున్నారు. జయో బ్రహ్మ సుఖం ధామ సర్వే వేదాస వాసవాః యథా యథా ఆగతం గతం సర్వే సర్వశ ప్రోక్షకైంజని ప్రేక్షకైంజని ఎవరు ఎలా వచ్చారో వాళ్ళంతా వాళ్ళు వెళ్ళిపోయారు. అతిథేయం ఉదోత్పత్తి గురుక్షేత్ర సోమత. గురుక్షేత్రమైనటువంటి గురు భార్య అయినటువంటి తారయుడు చంద్రుడు వరకు అయినటువంటి ఈ ఉదోత్పత్తిని చెప్పారు. యథాసుత అయాపూర్వం వ్యాసాంశం తీసుకున్నా. ఏదైతే నేను రాసిన బాగులో వ్యాసవాల ద్వారా విన్నానని మీకు చెప్పాను. ఒకవేళ కనుక ఈ కలయిక కానీ లేదా వాడు మనసులో అన్యంగానే ఉంటే తారగర్భాన్నంటువంటి ఆ బుధుడు లోకకంటకుడు కావాలి కదా. లోకకంటకుడు కాలేదు. మరో వంశానికి మూలపురుషుడు అంటే చంద్రవంశానికి మూలపురుషుడు. అందువల్ల ఏంటంటే వాడి జన్మలు, వాడి పుట్టుకులు, వాడి యొక్క వ్యవహారాన్ని ప్రశ్నించేటువంటి యోగ్యత, స్తోమత, అర్హత మనకి లేదు. ఇలా ఈ బుధుడు బుధోత్పత్తి చెప్పారు. ఇది శ్రీమద్దేవి భాగవతే మహాపురాణ అష్టాదశసహస్రాయాం సంహితాయాం ప్రథమస్కంధే బుధోత్పత్తి నామ ఏకాదశోధ్యాయః అథ ద్వాదశోధ్యాయః. సూతోవాచ తతః పూర్వవాజన్యే గిలాయాం కథయామి వః బుధపుత్ర ధర్మాత్మ యజ్ఞకృత్తానతత్పరః. ఆ తర్వాత ఇలా అనేటువంటి స్త్రీ యందు బుధుడు ద్వారా పూర్వరుడు పుట్టాడు. అది ఎలా చెప్తాను వినండి. ప్రారంభిస్తున్నాను. మరోసారి చూద్దాం. స్వస్తి ప్రజాభ్యః పరివారహితాన్యాయేన మార్గేణ మహిమహింసా గోబ్రాహ్మణేభ్యః సోమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షపర్జన్యః పృథివీ సస్యాని దేశోऽयं క్షోభరహితः బ్రాహ్మణోద్భవः అపరాధ సహస్రాణి కేంద్రదశమయ దాసోऽయమితి మాం మద్వా క్షమస్వ పరమేశ్వర పరమేశ్వరి. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అదనాः సదనాः సంతు జీవంతు జరదాం శతం. ఏతత్ సర్వం శ్రీ మహాకాళీ మహాసౌభాగ్య మహాత్రిపుర సుందరి శివచరణారవిందయోః సమర్పయామి. ఓం స్వస్తి.